అల్లు అర్జున్ కాదు మల్లు అర్జున్ మలయాళీ అభిమానులు బన్నీకి పెట్టుకున్న ముద్దు పేరు అది. ఆర్యా నుంచి అక్కడ బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో మరే హీరో సొంతం చేసుకొని అభిమానాన్ని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. వారికి అడాప్టెడ్ సన్గా మారిపోయాడు. పుష్ప 2 ఈవెంట్ కొచ్చిలో చాలా గ్రాండ్గా జరిగింది. మార్కెట్లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తుంటే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతోంది. ఈవెంట్స్కి వస్తున్న అభిమానులను చూసి ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్ రా మావా అంటూ సోషల్ మీడియాలో ఒకటే మీమ్స్. ఇక్కడే పుష్ప 2 సగం హిట్ అయిపోయిందేమో అనిపించే రేంజ్లో బజ్ క్రియేట్ అవుతోంది. ఇదంతా సరే, ఈ సినిమా నుంచి వినిపిస్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పుష్ప 2కి సంబంధించిన ప్రధాన ఘట్టం పూర్తయింది. అది మరేదో కాదు, ఈ సినిమా సెన్సార్ అయిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన టాక్ ప్రకారమే సినిమా 3 గంటల 21 నిమిషాల ఫైనల్ కట్తో థియేటర్స్ను మోగించడానికి రెడీ అయ్యింది. ముందు ఊహించినట్లుగానే ఈ సినిమా U/A సర్టిఫికేట్ అందుకుంది. సెన్సార్ అధికారుల నుంచి వినిపిస్తున్న టాక్ అయితే సినిమా ఊర మాస్ కంటెంట్తో ఒక్కొక్కరికి పూనగాలు తెప్పించడం ఖాయమని సమాచారం. ఎవరు ఊహించని విధంగా అంచనాలకు మించి సుకుమార్ దీనిని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సినిమాలో మెయిన్గా ముందు నుంచి వినిపిస్తున్న జాతర సీన్ ఎపిసోడ్ అయితే ఇప్పటి వరకు ఏ హీరోకు క్రియేట్ అవ్వని బజ్ క్రియేట్ అవుతోంది. ఆ సీన్ కనీసం 20 నిమిషాలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి హైప్ ఎక్కించే సీన్లు ఉన్నట్లు సమాచారం. ఇక శ్రీవల్లి ట్రాక్ అంతా కూడా చాలా ఎమోషనల్గా వచ్చిందట. ఖచ్చితంగా ఇది ఆడియన్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. పుష్పతో ఆమె బాండింగ్ చాలా స్పెషల్గా యూనిక్గా ఉంటుందని సమాచారం. ఇక శ్రీలీల బన్నీ కిసిక్ స్టెప్పులకు ఆడియన్స్ సీట్లలో కూర్చోవడం కష్టమేనట. మొత్తానికి ఇప్పటి వరకు వినిపించిన బజ్కు ఈ సెన్సార్ వెర్షన్ టాక్ అయితే మ్యాచ్ అయింది. మరి తెర మీద అసలు కథను చూసిన తర్వాత ఎలాంటి టాక్ వినిపిస్తుందో చూడాలి. భారీ టార్గెట్తో బరిలోకి దిగుతున్న పుష్పరాజ్ మొత్తానికి KGF, బాహుబలి 2, RRR రికార్డ్స్కు ఎసరు పెట్టేలా ఉన్నాడు. మొదటి షో పడిన తర్వాత ఈ రేంజ్ బజ్ కొనసాగితే కనుక వారం తర్వాత కూడా టికెట్స్ దొరకడం కష్టమే. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.